హైకోర్టును సైతం ధిక్కరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారనిపిస్తోంది. హైడ్రా చీఫ్ రంగనాథ్ ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దాదాపుగా అభిశంసించినప్పటికీ ఇంకా ఆయన్ను విధుల్లోనే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా చట్టం ముందు జవాబుదారీగా ఉండాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత కూడా రేవంత్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా అనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలకు చట్టం కంటే ఎక్కువ అధికారాలు ఉండవన్న సంగతి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ వ్యాఖ్యలను సైతం తెలంగాణ సర్కారు పట్టించుకోకపోవటం విడ్డూరంగానే అనిపిస్తోంది. అయినా హైడ్రానే. రంగనాథ్ ఆయన ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలకు పాల్పడతారన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. హైడ్రాను నడిపించేందుకు వేరే అధికారులు ఉన్నప్పటికీ ఆయన రంగనాథ్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకోవడానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది. తాజాగా రంగనాథ్ ను సాధ్యమైనంత వేగంగా వేరే శాఖకు లేదా కొత్త స్థానానికి బదిలీ చేయాలని హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలిచ్చింది. హైడ్రా రంగనాథ్ గా పేరొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి హైడ్రా కమిషనర్ ను కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ పెద్దలు, న్యాయవాదులు, నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. తక్షణమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. బీఆర్ఎస్ సహా బీజేపీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టని కూడా నాయకులు వ్యాఖ్యానించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎదురుదాడి చేయటం ప్రారంభించారు. హైడ్రాను సమర్థించారు. దీనిని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. భూ కబ్జాకోరులు హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని వ్యాఖ్యానించారు. అంతేకాదు రంగనాథ్ వ్యవహారాన్ని కూడా ఆయన సమర్థిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అధికారిపై 400 కోట్ల ధిక్కరణ కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. హైడ్రా వ్యవస్థను రంగనాథ్ బలోపేతం చేశారని, కబ్జాదారులు ఆయనకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంట గ్రామం సర్వే నెంబర్లు 1, 2లో సుమారు 40 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కుల విషయంలో గత 10 ఏళ్లుగా వివిధ కోర్టుల్లో వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టుకు హామీ ఇచ్చి మరీ హైడ్రా మాట తప్పింది. 40 ఎకరాల స్థలంలో కోర్టుకిచ్చిన హామీ కేవలం ఒక ప్రకటన కాదని, అది న్యాయస్థానానికి ఇచ్చిన అధికారిక బాధ్యత అని, దానిని ఉల్లంఘించడం కోర్టు అధికారాన్నే సవాలు చేయటమని తీవ్రంగా తప్పుపట్టింది. ఆ తీర్పు కాపీ వచ్చేలోపే సీఎం రేవంత్ రెడ్డి నోటికి చెప్పారు. ఇష్టానుసారం మాట్లాడారు. హైకోర్టు తీర్పును న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్ ను సాధ్యమైనంత వేగంగా ఆ పదవి నుంచి తప్పించాలని, వేరే స్థానానికి బదిలీ చేయాలని శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రజాస్వామ్యంలో వ్యక్తుల ఆధిపత్యానికి తావు లేదని, దీనిని చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి దిగి వస్తారా లేక ఇంకా మొండిగా వ్యవహరిస్తారా అన్నది చూడాలి.